మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ గూడూరు మండల అధ్యక్షులు ముయ్యబోయిన వెంకన్న టీచర్ ఇంటర్నేషనల్ వాకర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంజీఎఫ్ మహాత్మా గాంధీ ఫెలోషిప్ కార్యక్రమంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. అలాగే అబ్దుల్ కలాం వాకర్స్ అధ్యక్షులు గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వాంకుటోత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆరోగ్య పరిరక్షణ, నిత్య వ్యాయామం, నడక ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో వాకర్స్ అసోసియేషన్ల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. సామాజిక సేవతో పాటు ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడమే ఈ సభ్యత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ 1986లో వైజాగ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది, వైజాగ్ బీచ్లో. ఆ నుండి వచ్చి దాదాపు 119 దేశాలలో ఇది వ్యాపించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1600 క్లబ్బులు, తర్వాత ఒక 8 లక్షల మంది సభ్యులుగా ఉండి మరి కోట్ల రూపాయల ఆదాయంతో మరి ఈ ప్రపంచవ్యాప్తంగా బీద, పేద, బడుగు బలైన వర్గాలు, అర్పన్స్ అందరికి కూడా సహాయ సహకారాలు ఇస్తూ విజయవంతంగా ముందుకు వస్తున్న ఈ వాకర్ అసోసియేషన్ కరప్షన్ లేకుండా ఆడిటింగ్ ఉంటుంది, ప్రతి పైసా కూడా ఆడిటింగ్ ఉంటుంది, కరప్షన్ అనేది ఉండదు. ఇది అమరావతిలో కూడా ఇప్పుడు ఒక 2 ఎకరాల బిల్డింగ్ స్థలం, 2 ఎకరాల స్థలం ఇచ్చి అలా బిల్డింగ్ హెడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఏదున్నా కానీ మనం పోతే అకామిడేషన్ ఇవ్వడానికి కూడా అలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక డిసిప్లిన్ వాతావరణం. ఒక అన్ని సామాజిక వర్గాలు, పేద మధ్య తరగతి ఉన్న వాళ్ళు అందరూ కూడా, అన్ని కుల సామికలను అందరూ కూడా ఆరోగ్యం కాపాడుకోవడానికి కొరకు ఒక దిక్కు ఏర్పాటు చేసినటువంటి సమూహము ఈ వాకర్ అసోసియేషన్. ఇది ఒక మంచి విధమైనటువంటి వాతావరణం, మంచి సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం. ఎందుకంటే